వెల్కమ్ టు మిసాన్ హెల్త్. ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని సమస్యల వల్ల మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జరగకుండా ఉండాలంటే? ఇలాంటి వాటి గురించి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ పుష్పలత గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? పుష్ప గారు, పీసీఓడి అనేది 100లో 90 మందికి ఉంటుంది, 99 మందికి ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ పీసీఓడి ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకే. ఈ మధ్యకాలంలో మనం పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది చాలా మందిలో చూస్తున్నాము. పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిజార్డర్ అంటాం. సో ఇది ఏంటంటే యాక్చువల్లీ మహిళల్లో ఎవ్రీ మంత్ ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ పీసీఓడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న నీటి బుడగలు అది ఓవరీలో చాలా ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఒక 2 to 9 mm వరకు ఉంటాయి ఆ సిస్ట్లు అనేవి, చిన్న చిన్న స్మాల్. మొత్తం ఓవరీ అంతా ఆక్యుపై చేయడం వల్ల సో ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అంటే ఈ టైంకి కన్సెప్షన్ అనేది జరగట్లేదు, ఫర్టిలైజేషన్ జరగట్లేదు, అసలు ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది రావడం చాలా కష్టమైపోతుంది. సో అందుకని ఏంటంటే మనకి పీసీఓఎస్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ నుంచి అందరికీ ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడానికి టీనేజ్ గర్ల్స్లో ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీ రావాలి, ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తుంటాయి. కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి అసలు బ్లీడింగే రాదు, అంటే ప్రొలాంగ్ అవుతుంది. 35 డేస్కి ఒకసారి, 2 monthsకి ఒకసారి, 45 డేస్కి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా వస్తుంది. కొంతమందిలో ఏంటంటే చాలా హెవీ ఫ్లో ఉంటుంది, ఎప్పుడు ఎవ్రీ మంత్ వచ్చినప్పుడల్లా చాలా హెవీగా అవుతుంది. ఇవన్నీ మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పీసీఓఎస్లో. సో వాటి కోసం ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎగ్ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తే వాళ్ళని ప్రాపర్గా ఫాలో అప్ చేసి టైమ్గా వాళ్ళని ఎలా ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ అది ఇస్తామన్నమాట. సో అది ప్రెగ్నెన్సీ అయితే. అదే మామూలుగా ఇచ్చి టీనేజ్ గర్ల్స్కి రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, స్పాటింగ్ అవుతుండొచ్చు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ మెయిన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు పీసీఓఎస్లో. ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ డైట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ డే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్య ఏంటంటే చాలా జంక్ ఫుడ్ తినడము, లేకపోతే ఆ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయి, మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఐదర్ పిల్లలు చదువుకునే పిల్లల్లో అయిండొచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్లో అయిండొచ్చు, ఎవరిలో అయినా కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల అనేది పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దానికి మనం మెయిన్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏం చేద్దామని చెప్తామంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చెప్తాం. ఎలా ఉండాలండి లైఫ్ స్టైల్? ఎలా ఉండాలంటే యాక్చువల్లీ ఎవ్రీ డే ఈ బిజీ లైఫ్లో మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకట్లేదు. సో అందుకని ఏం చెప్తామంటే ఎవ్రీ డే 1 hour కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అదే ఏదైనా కానీ వాళ్ళకి టైం దొరికినట్టు వాకింగ్, యోగా, సైక్లింగ్, ఎనీ. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్లో 1 hour అంటే డెఫినెట్. అంటే ఇప్పుడు ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక టైంలో ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఇన్ కేస్ ఎవ్రీ డే లేదు అని అంటే అట్లీస్ట్ వీక్లో ఒక 3 times అన్న టైం తీసుకొని డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. లేదంటే ప్రాబ్లమ్స్ అలాగే పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అవాయిడ్ చేయాలండి. షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అంటే తక్కువ తీసుకోవాలి. మెయిన్గా తీసుకోవాల్సింది లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య ఏం చూస్తున్నామంటే కొంచెం ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అప్పుడే కొంచెం మనకి రెగ్యులర్ మన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. సో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం, పీసీఓడి మెయిన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే వాళ్ళలో రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా ఒబేసిటీ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని వాళ్ళు ట్రై చేయాలి. ఫస్ట్ మనం ఒక 1-2 months చేసేసి ఇంకా తగ్గట్లేదు ఇదంతా వేస్ట్ అనుకోవడం అలా కాకుండా కీప్ ఆన్ అట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే ఈ పీసీఓడి అయినా పీసీఓఎస్ దీనికి మెడికేషన్స్ అయినా ట్రీట్మెంట్ అయినా ఏం ఉండదా అండి? మెడికేషన్స్ అంటే ఉంటాయి, బట్ ఇది ఓన్లీ ఏంటంటే వాటికి సప్లిమెంట్స్ లానే ఇస్తాం ఓన్లీ, కానీ ఓన్లీ ఇదే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ హెల్ప్ చేయడానికి, ఇప్పుడు అదే చెప్పాను కదా, రెగ్యులర్గా రావడానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అదే ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ రిలీజ్ అయ్యే ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుందండి ట్రీట్మెంట్స్ ఇవి? ట్రీట్మెంట్స్ అంటే మనకి ఓసీ పిల్స్ అంటాము, బట్ యంగ్ ఏజ్లో టీనేజ్లో వీళ్ళని ఎక్కువగా మనం ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం 21 days. అది ఎక్కువ రోజులు ఇవ్వలేము, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని ఏం చెప్పి ఒక 2-3 months సివియారిటీని బట్టి, ఇప్పుడు పీసీఓడిలో ఏం జరుగుతుందంటే ఆండ్రోజన్స్ ఇది మేల్ హార్మోన్, యాక్చువల్లీ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హిర్సుటిజం, అంటే కొంచెం ఓవర్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, ప్లస్ ఒబేసిటీ, లావ్ అయిపోవడము, పింపుల్స్ వస్తుంటాయి మొహం పైన. సో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా, అసలు ఇర్రెగ్యులర్ స్పాటింగ్ రావడం, ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం, అసలు రాకపోవడం, 45 daysకి ఒకసారి, 60 daysకి ఒకసారి, కొంతమందికి అయితే 3 to 6 months కూడా రాదు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ సిమ్టమ్స్ని బట్టి, సో ఆండ్రోజన్స్ అవన్నీ ఏమన్నా ఎక్కువ ఉండి, ఇలాంటి మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళకి అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి తగ్గించడానికి ఓసీ పిల్స్ పెడతామన్నమాట. ఒక 3 to 6 months అంతే, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అదే ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఉంటాయి, అవి పెడతాం. ఇది ఓసీ పిల్స్ అన్నారు కదా, అది పెట్టాక ఎప్పుడు నార్మల్ అయిపోతుంది? ఎప్పుడు నార్మల్ అవ్వదు, పీసీఓఎస్ అనేది నార్మల్ అవ్వడం అనేది ఉండదండి. జస్ట్ ఏంటంటే అది సపోర్టివ్గా ఒక 2-3 months ఇస్తాం. ఈలోపు వాళ్ళు ఏంటంటే దానితో పాటు నేను చెప్పాను కదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అని, అది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. యాక్చువల్లీ 2-3 months చేసేసి ఇంకా అయిపోయింది నా పీసీఓఎస్ నార్మల్ అయిందంటే కాదు, అది కాదు, ఎప్పటికీ ఉంటుంది. పీసీఓఎస్ నార్మల్ అవ్వడం అనేది ఏమీ ఉండదు, బట్ మన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మన చేతిలోనే ఉంటుంది. పుష్ప గారు, ఈ మధ్యన మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లైక్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల మనకి లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ దెబ్బతినేసి మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే కొందరికి 2 monthsలో, కొందరికి 3 monthsలో మిస్క్యారేజ్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఓకే 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 మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ కాలంలో జనరల్గా అందరిలో ఇప్పుడు మిస్క్యారేజ్ చూస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మిస్క్యారేజెస్ అంటే స్ట్రెస్సే అండి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఏంటంటే ఇప్పుడు మిస్క్యారేజెస్ కావడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళ బిజీ లైఫ్లో చాలామంది ఇంకొకటి లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ మ్యారేజెస్లో వాళ్ళకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా అయ్యుండొచ్చు. లేదు అని అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది జనాలకి, థైరాయిడ్ వల్ల కూడా మిస్క్యారేజెస్ అవుతుంటాయి. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది థైరాయిడ్ దీనిపైన? థైరాయిడ్ ఎఫెక్ట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ థైరాయిడే అన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసే హార్మోన్స్ కానీ వీటన్నింటికి కానీ, ఇప్పుడు థైరాయిడ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ హార్మోన్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. అది సరిగ్గా ఎక్కువ అవ్వడం వల్ల మనం హైపర్ థైరాయిడ్ అంటాము, అదే థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవ్వడం వల్ల హైపోథైరాయిడ్ అంటాము, ఇలాంటివి ఉంటుంది. సో అది ఈ దీనివల్ల మనకి ఆ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మిస్క్యారేజెస్ అవుతుంటాయి. ఇంకొకటి ఎర్లీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మనం అదేంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనేది మనం కారణం చెప్పడం కష్టం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్ట్రెస్ మెయిన్ రీజన్ ఫస్ట్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా మదర్లో కానీ ఫాదర్లో కానీ ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, జన్యు ప్రాబ్లమ్స్ అంటాము, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ అబార్షన్స్ అనేవి ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అనేవి అవుతుంటాయి. ఓకే. సో అదే స్ట్రెస్ ఒకటి, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ముందు ఏదైనా ఇల్నెస్ వచ్చి ఉంటుంది. చాలామంది ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, అవన్నీ మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలామందికి తెలియకుండా వాటిపైన ఎఫెక్ట్ పడుతుంది. వాటి వల్ల కూడా మిస్క్యారేజెస్ ఎక్కువైతుంటాయి. కొంతమంది ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా చాలా అబార్షన్స్ అవ్వడము, మిస్క్యారేజెస్ అవ్వడము మనకి బాగా కామన్గా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. సో ఓకే, మిస్క్యారేజెస్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే యాజ్ సూన్ యాజ్ మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని డిటెక్ట్ చేస్తామో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి.
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ డాక్టర్ గారు సలహాలు ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు స్కాన్ చేసుకోవాలి, ఎప్పుడు టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి, ఏం టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. జనరల్లీ మనం ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక వైటమిన్, అది ప్రెగ్నెన్సీలో కంపల్సరీ మనకి బ్రెయిన్ కానీ నర్వస్ డెవలప్మెంట్, స్పైన్ డెవలప్మెంట్కి అది బాగా పనిచేస్తుంది. అంటే అవయవ లోపాలు ఏమీ లేకుండా బేబీ మంచిగా పెరగాలి అని అంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం అది యాక్చువల్లీ ముందుగా ప్లాన్ చేసే వాళ్ళకైతే బెటర్ ఒక 2-3 months బిఫోర్ నుంచి కన్సెప్షన్ ప్లానింగ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. ఇన్ కేస్ అది మిస్ అయినా కూడా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే ఫోలిక్ యాసిడ్ అది స్టార్ట్ చేస్తాం. అది చాలామందికి తెలీదు, ప్రెగ్నెన్సీ రాగానే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి, అసలు అది ఎందుకు అనేది వాళ్ళకి తెలియదు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి, మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. సో అది తర్వాత ఇమ్మీడియట్గా స్కాన్ అనేది ఒక 1 week వరకు మనకి ఏంటంటే స్కాన్ అంత అవసరం ఉండదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే 1 week లోపు స్కాన్ చేస్తే అదేం పెద్ద యూజ్ ఉండదు మనకి. బేబీ ఫీటల్ శాక్ అనేది మనకి యూట్రస్లో కనిపించాలి, శాక్లో అసలు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక 1 week ఆగి, అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 weeks నుంచి మనకి ఫీటల్ హార్ట్ బీట్, శాక్ తయారవ్వడం అనేది మనం స్కానింగ్లో కనుక్కోవచ్చు. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్కాన్ మనం ఎందుకు చేస్తాము అంటే దానికి ఒక 3 reasons అట్లా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి, ప్రెగ్నెన్సీ శాక్ అనేది యూట్రస్లోనే ఉందా లేదా, అంటే ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం, పక్కన ట్యూబ్లలో ఫామ్ అవ్వడం ఈ మధ్య బాగా చూస్తున్నాము. సో అదొకటి, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకటి చేస్తాము. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే హార్ట్ బీట్ వచ్చిందా లేదా. ఎందుకు అని అంటే కొంతమందిలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, చాలామంది టెస్ట్ చేసుకుంటారు, యూరిన్ టెస్ట్ ఆ 2 లైన్ రాగానే పాజిటివ్ అనుకుంటారు, ఇంకా సర్లే మళ్ళీ వెళ్దాం, ఎందుకు ఇంత తొందరగా వెళ్ళడము, డాక్టర్స్ వెళ్తే ఏమో చెప్తారు, ఏవో టాబ్లెట్స్ రాస్తారు అనుకుంటారు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది ఫెయిల్ అయిపోవచ్చు, పెరగకపోవచ్చు, అక్కడే ఆగిపోవచ్చు. మనకి హార్ట్ బీట్ వస్తే కానీ కన్ఫర్మ్ చేయలేం ప్రెగ్నెన్సీ బాగుంది అని చెప్పడానికి ఉండదు, అందుకని దానికోసం మనం ఒకటి చేయించుకుంటాం. ఇంకొకటి, కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో అయితే మనం ఈ జెస్టేషనల్ ఏజ్ నీకు ఇంత ఉంటుంది, ఇప్పుడు 5 weeks ఉంటారు, మీరు 6 weeks ఉంటారని చెప్తాం ఎగ్జాక్ట్లీ. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు కన్సెప్షన్ జరిగింది, ఎంత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది అనేది మనం చెప్పలేం. స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్ జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది అని కూడా తెలుస్తుంది. సో దానికోసమని ఫస్ట్ 6 weeksలో అట్లా స్కాన్ అడ్వైస్ చేస్తాం జనరల్లీ. సో ఆ మిస్క్యారేజెస్కి అని అంటే మనం ఇప్పుడు మిస్క్యారేజెస్ కారణం చాలామంది పీసీఓడి, ఇంతకుముందు పీసీఓడి గురించి మాట్లాడుకున్నప్పుడు దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీస్ ఉంటాయి పేషెంట్స్, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అబార్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తుంటాం ఇంజెక్షన్ రూపంలో, అంటే టాబ్లెట్స్లో కానీ అలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అది డాక్టరే చెప్తుంది, అంటే డిపెండ్స్, ఎవ్రీ ఇండివిజువల్కి ఒకేలాగా ఇవ్వాలని లేదు. చాలామంది పక్కన వాళ్ళు వీళ్ళు నాకు అలా ఇంజెక్షన్స్ ఇచ్చారు నీకెందుకు ఇవ్వలేదు, నాకు ఇన్ని టాబ్లెట్స్ ఇచ్చారు నీకెందుకు ఇవ్వలేదు, ఇలా మాట్లాడుకుంటుంటారు. కానీ ఎవ్రీ ఇండివిజువల్ పైన డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇస్తాం, అంతేగాని అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. సో అదనమాట. సో ఆ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్స్ ఇస్తాం. మళ్ళీ ఇంకొకటి రెస్ట్ అని చెప్తాం. జనరల్లీ కొంతమందికి రెస్ట్ అని చెప్తాం, అందరికీ రెస్ట్ కంపల్సరీ బెడ్ రెస్ట్, మీరు ఎక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పడానికి ఉండదు. బట్ ఇప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఉంటుంది, అంటే more than 2 abortions అయిన వాళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్, రెస్ట్ తీసుకోవాలి, మీరు ఎక్కడ ట్రావెలింగ్ చేయకూడదు, ఎక్కడ తిరగకూడదు, కొంచెం ఇంట్లోనే ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్తాం. బట్ జనరల్లీ చాలామంది ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కదలొద్దు ఇలాంటివన్నీ చెప్తుంటారు, అలా ఏమీ ఉండదు. కొంతమందికి ఏంటంటే ఒక 6 weeks, 8 weeks, 10 weeks వరకు ఒక్కొక్కసారి స్పాటింగ్ అవుతుంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ బాగున్నా కూడా స్పాటింగ్ అవుతూ ఉంటుంది బ్లీడింగ్ అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇచ్చే సప్లిమెంట్స్ ఇలా ప్రొజెస్ట్రాన్ కానీ ఇంకేదైనా ఇచ్చేసి బెడ్ రెస్ట్ అని చెప్తాం వాళ్ళకి, అట్లీస్ట్ ఆ బ్లీడింగ్ స్టాప్ అయ్యే వరకు. కానీ ఫస్ట్ 3 months వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 3 months దాటితే అంత అబార్షన్ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. ఫస్ట్ 3 months మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చా అండి? ఫ్రూట్స్ అయితే అన్నీ తీసుకోవచ్చు, కానీ ఎక్సెప్షనల్ ఏంటంటే రా పపాయ. యాక్చువల్లీ పపాయ కూడా తినొద్దు అని అందరూ చెప్తారు, బనానా తినొద్దు, రా పపాయ తినొద్దు, పైనాపిల్ తినొద్దు. యాక్చువల్లీ ఏంటంటే పపాయ పండు అయితే తినొచ్చు, దాంతో ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే రా పపాయ అనేది తింటే మనకి లోపల కొంచెం కంట్రాక్షన్స్ అవి పెరుగుతాయి, పెయిన్ వస్తుంది కడుపులో, సో దానివల్ల అబార్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ నార్మల్ పపాయ తింటే ఏం కాదు, బట్ ఆ ఫాల్స్ బిలీఫ్ అనేది అలాగే ఉంది. సో బెటర్ టు అవాయిడ్ అనే చెప్తాం పపాయ, ఎందుకంటే దానివల్ల అయింది అనుకుంటారు కాబట్టి. సో పైనాపిల్ కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం పెయిన్ అది వస్తుంది, అబార్షన్ అవుతుందని కంపల్సరీ తప్పకుండా అబార్షన్ అవుతుంది పపాయ వల్ల అని చాలామంది
తింటూ ఉంటారు, బట్ అదంతా ఫాల్స్ ఇదనమాట. ఓకే. సో ఏమవ్వదు, మిగతా అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. బనానా, చాలామంది బనానా తినొద్దు, జామకాయ తినొద్దు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అన్ని ఫ్రూట్స్ తినొచ్చు ఎక్సెప్ట్ పైనాపిల్, పపాయ అని చెప్తాం. ఆ పపాయ కూడా ఓన్లీ ఆ రాపపాయనే తినొద్దని చెప్తాం జనరల్గా. ఓకే. వాట్ అబౌట్ డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ తినొచ్చండి, బట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తిన్నా కూడా సోక్ చేసి తర్వాత తినాలి. ఎందుకు అని అంటే అలాగే తింటే సగం మనం తిన్న దాంట్లో సగం మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, సగం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు దాన్ని సోక్ చేసిన తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసి తింటే అట్లీస్ట్ దాంట్లో ఉన్నదంతా మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, ఏం తీసుకోవద్దని ఏముండదు, బట్ నానబెట్టుకొని తింటే మంచిది. థ్యాంక్ యూ పుష్ప గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.